నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కింది. ఎందుకు అంటే ఎన్టీఆర్ విగ్రహం కోసం దాదాపుగా 1750 కోట్ల రూపాయల మేర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుందనే వార్త ఇప్పుడు చక్కెర్లు కొడుతుంది. సో సాక్షాత్ ఇక్కడ మంత్రి నారాయణ కూడా దీనికి 1750 కోట్లు అవుతుంది అని చెప్పేసి గతంలో ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఆ వీడియో కూడా వైరల్ అవుతా ఉంది. రైట్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లేదంటే నారాయణ కానీ అసలు ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. 1750 వరకు అవుతుంది యాక్చువల్గా. ఇంకో పక్క చూస్తే సో నారాయణది కేవలం ఎంత బడ్జెట్ అవుతుందని మాత్రం ఈ వీడియో క్లిప్ పెట్టాం. ఫుల్ వీడియో మీకు కావాలంటే సర్చ్ చేసినా దొరుకుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఖాళీ ఖజానా 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చాయి. 500 కోట్లు ఖర్చు పెట్టుంటే 2 కాలేజీలు వచ్చాయి. కమిట్మెంట్ అనేది ఉండాలి, కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తిని అని చెప్పేసి ఆయన పదే పదే చెప్తూ ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా ఆయన 10 లక్షల కోట్లు అప్పు చేశారు, 20 లక్షల కోట్లు అప్పు చేశారు, 7 లక్షల కోట్లు అప్పు చేశారు, 5.5 లక్షల కోట్లు అప్పు చేశారు అని చెప్పేసి పదే పదే చెప్పారు. రాష్ట్రం మరొక 20 సంవత్సరాలు వెనక్కిపోయిందని కూడా చెప్పారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు కేవలం 18 నెలల్లో 2 లక్షల కోట్ల పైన అప్పు చేశారనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ సంబంధించి ఈ 1700 కోట్లు ఎన్టీఆర్ విగ్రహం కోసం ఖర్చు పెట్టడం అనేది తప్పేమి కాదు. ఎన్టీఆర్ అనే వ్యక్తి తెలుగు రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూచిగా పరిపాలించాడు ఆయన. సో ఆయన పరిపాలన విధానం కానీ ఆయన కానీ అంతా వెల్ అండ్ గుడ్. కానీ ఇప్పుడు ఈ సమయంలో అంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు ఎందుకు 1700 రూపాయలు ఖర్చు పెట్టాలి, 1700 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి ఈ టైంలో? ఇంకా టైం ఉంది కదా, తర్వాత ఆయన చేయొచ్చు కదా. విగ్రహాల మీద పెట్టేదో, యోగా డేకి 300 కోట్లు ఖర్చు పెట్టేదో, లేదంటే ప్రైవేటు వ్యక్తులకు 1 రూపాయికో ఎకరా భూమి ఇచ్చేదో, ఇలాంటివన్నీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైనో లేదంటే 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వ ఆధీనంలో నడవడానికి అవకాశం ఉంటుంది. 500 కోట్లు పెడితే 2 కాలేజీలు కట్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 1700 కోట్ల రూపాయలు విగ్రహాల కోసం ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు? అది మెడికల్ కాలేజీల మీద పెడితే దాదాపుగా ఒక 3 కాలేజీలు అయితే రెడీ అవుతాయి కదా, ఓ 4 కాలేజీలు అయితే సిద్ధం అవుతాయి కదా. ఏపీ మెడికల్ కాలేజీలు ఏవైతున్నాయో వాటన్నిటిని డెవలప్ చేయొచ్చు కదా. ఈ 1700 కోట్లు విగ్రహాల కోసం ఖర్చు పెట్టడం తప్పు అనేది చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల కమిటీ ఏదైతుందో, అభివృద్ధి కమిటీ ఏదైతుందో ఆ కమిటీ కూడా అదే చెప్తుంది. మీరు డబ్బులు లేవని చెప్తున్నారు, అభివృద్ధితో ముందుకెళ్తామని చెప్తున్నారు, లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు, ఇప్పుడే విగ్రహాల కోసం 1700 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ మెడికల్ కాలేజీలు మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నారు. ప్రభుత్వ భూముల్ని లూలు సంస్థలు లాంటి పెద్ద పెద్ద సంస్థలకు అతి తక్కువ ధరలకే ఖర్చు పెడుతున్నారు. 1 రూపాయికో 90 పైసలకో 95 పైసలకో ఎకరాల భూములు ఇస్తున్నారు. వాటన్నిటి మీద పెట్టే దృష్టి అంతా ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మారుమూల గ్రామాల వరకు అభివృద్ధి ఎందుకు చేరనివ్వట్లేదు? ఎక్కడ జాప్యం జరుగుతుంది? ఎక్కడ సామాన్యుడికి మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాలు కానీ లేదంటే మీరు ఇచ్చిన హామీలు కానీ ఎందుకు చేరట్లేదు? వాటిపైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు? కేంద్రం నుంచి వచ్చే దాదాపుగా 70 పథకాలు ఏవైతున్నాయో ఆ 70 పథకాలకు సంబంధించిన నిధులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీదనే దృష్టి పెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో అమరావతి, ఎస్పెషల్లీ అమరావతికే కేటాయించాలని చెప్పి సంకేతాలు ఇచ్చింది మీరు, ఆదేశాలు జారీ చేసిన మీరు. మరి ఇట్లా ఎందుకు వృధాగా 100 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? 300 కోట్ల రూపాయలు పెట్టి యోగా డే చేశారు. దానివల్ల ఎవరికి ఉపయోగం? ఒకరోజు యోగా డే చేయడానికి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మీరు, విగ్రహాల కోసం 1700 కోట్ల రూపాయలు కేటాయించిన మీరు ఎంఓయూల గురించే మాట్లాడుతూ ఉంటారు. లక్షల వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు. కానీ అవన్నీ ప్లేస్ అయినాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. అభివృద్ధి అంటే మెడికల్ కాలేజీలు త్రిబుల్పీకి ఇవ్వడం కాదు, రైట్? అభివృద్ధి అంటే ఈ రీసెంట్గా బస్ స్టాండ్లు కూడా త్రిబుల్పీకి ఇస్తున్నారు. సో ఒక్కొక్క బస్ స్టాండ్ని ఒక్కో విధంగా 100 కోట్లు, 80 కోట్లు, 180 కోట్లు ఈ విధంగా అభివృద్ధి కోసం చెప్పేసి కేంద్రాన్ని అడుగుతూ ఉన్నారు. అంటే ఇక్కడ కేంద్రం ఏమైనా సాయం చేస్తుందా, లేదంటే దాన్ని కూడా త్రిబుల్పీకి ఇవ్వాలని చెప్పేసి చర్చ జరుగుతుంది. సో ఎస్పెషల్లీ ఇక్కడ కొన్ని కాలేజీలు మనం చూద్దాం. ఎస్పెషల్లీ కొన్ని బస్ స్టాండ్లు కేటాయిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే రీడెవలప్మెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ ఇన్ తిరుపతి, దీనికోసం అని చెప్పేసి 495 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తుంది. దీంతో పాటుగా విజయవాడ ఆటోనగర్ బస్ టెర్మినల్ ఏదైతే ఉందో దానికోసం కూడా 154 కోట్లు ఖర్చు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా ఇక రీడెవలప్మెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్
అట్ రాజ్ విహార్ ఇన్ కర్నూలు బస్ స్టాండ్ని కూడా రీడెవలప్మెంట్కి ఇవ్వాలి. దీన్ని కూడా PPPలో పెట్టాలి. అంటే 89 కోట్ల రూపాయలు దీనికి కూడా పెట్టాలని చూస్తూ ఉన్నారు. రైట్. దీంతోపాటు గుంటూరు బస్ స్టేషన్ కోసం దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇక చిత్తూరు బస్ స్టాండ్ కూడా PPPకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంటే ఇక్కడ మెడికల్ కాలేజీలు PPPకి ఇస్తున్నాం, బస్ స్టాండ్లు PPPకి ఇస్తున్నాం, ఆఖరికి అంబేద్కర్ స్టాచ్యూని కూడా డెవలప్మెంట్ కోసం PPPకి ఇవ్వాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చూసింది. అంటే ఇక్కడ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. కానీ మనకి యోగా డేలకో లేదంటే ఇలాంటి విగ్రహాలు కట్టడానికో 100 కోట్లు కేటాయిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎటుపోతుంది? కేవలం అమరావతిని ఒక్కదాన్నే డెవలప్ చేస్తే కాదు కదా. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని ఒక్కటే కాదు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు, ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఆంధ్రప్రదేశ్ ఇంకా వ్యాపించే ఉన్నది. ఈ మధ్యలో ఉన్న గ్రామాలు చాలా డెవలప్మెంట్ లేక, సరైన సదుపాయాలు లేక, కొన్ని స్కూల్స్లో మౌలిక సదుపాయాలు లేక, కొన్ని కాలేజీల్లో మౌలిక సదుపాయాలు లేక అత్యంత దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ మన విగ్రహాలకు మాత్రం, దీంతో పాటుగా యోగా డేలకు మాత్రం 100 కోట్లు ఖర్చు పెడతాం. సో ఈ PPP విధానాన్ని చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇలాగా ఎక్కువ బడ్జెట్ మొత్తంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు కేటాయించి విగ్రహాలు పెట్టడం కూడా చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో నిజంగానే రానున్న రోజుల్లో అసలు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుద్ది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 2025కి మాస్టర్ ప్లాన్ అన్నారు, 26కి మాస్టర్ ప్లాన్ అన్నారు, 27కి అన్నారు, 29కి కంప్లీట్ అవుద్దని చెప్తున్నారు. అసలు ఎప్పుడు అమరావతి డెవలప్ అవుద్ది, ఎప్పుడు కంప్లీట్ అవుద్ది? ఇలాంటి వృధా ఖర్చులు పెడుతున్నారు అనేది చాలామంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. రైట్. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ వీళ్ళ కోసం జరిగిన కల్చరల్ యాక్టివిటీస్ గురించో లేదంటే స్పోర్ట్స్ డేల గురించో ఎంత బడ్జెట్ కేటాయించారు? అంటే ఇన్ని 100 కోట్లు తీసుకొచ్చి ఇలా విగ్రహాల మీదనో లేదంటే ఇంకో దాని మీదనో ఖర్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో నుంచి తీసుకొచ్చింది కాదు, మంత్రులు ఇంట్లో నుంచి తీసుకొచ్చింది కాదు, ఎమ్మెల్యేలు సొంత డబ్బులు ఇచ్చింది కూడా కాదు. ఇదంతా ప్రజాధనమే. ఈ ప్రజాధనాన్ని డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి అనేది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్న మాట. సో ఇది ఓవరాల్గా అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ చర్చ ఈ విధంగా జరుగుతుంది. 1700 కోట్లు పెట్టి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం తప్పు కాదు. కానీ ఎప్పుడు పెట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతున్నప్పుడు, అభివృద్ధి చెందినప్పుడు, లేదంటే మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు ఇలాంటివి చేయాలి. కానీ అప్పులు చేసి మరి ఇలాంటివి ఎందుకు చేయాలి అనేది చాలామంది మాట్లాడుతున్న మాట. సో మీరేమంటారు దీనిపైన? మీ అభిప్రాయం తెలియజేయండి.